జయ శ్రీమన్నారాయణ. మహాకవి బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమ స్కందంలో కంసుడు పంపగా అక్రూరుడు బృందావనముకు వచ్చుట. గోపికా స్త్రీలు విరహ తాపం చేత భ్రాంతిని పొంది తమ కొప్పులు సవరించుకోవటం, వీడిన చీరలు చక్కగా కట్టుకోవటం మర్చిపోయారు. ఆ అక్రూరుణ్ణి మా కృష్ణుణ్ణి ఎందుకు ఆ అక్రూరుడు మా కృష్ణుణ్ణి ఎందుకు తీసుకువెడుతున్నావు, వద్దని ప్రార్థిద్దామా? పోనివ్వక మా యొద్దనే ఉండేటట్లు చేయండి అని దేవతలను అర్చిద్దామా? అయ్యో దైవమా, వెళ్ళవద్దు అంటూ ఆ శ్రీహరి పాదాలకు అడ్డుపడదామా అని అనుకోసాగారు. కొందరు గోపికలు సిగ్గు విడిచి కన్నుల నుండి సంతతధారగా కన్నీరు కారుచుండగా దేహములు మరిచి చెక్కిళ్ళ మీద చేతులు చేర్చుకొని గాలి చేత ఎగజిమ్మబడిన తీగల వలె చలించుచు ఓ గోవింద, దామోదర, మాధవ అంటూ స్వరబద్ధంగా పాటలు పాడుతూ విలపించసాగారు. ఆ మరునాడు సూర్యోదయ కాలంలో తనతో కూడా ప్రయాణమై వచ్చుటకు సిద్ధపడి నడవ ఆరంభించిన గోపికలను నేను మరలి వస్తానని దూతికల చేత చెప్పించి వారి ప్రయాణం నిలిపివేశాడు. నందుడు మొదలుగా గల గోపాలురంతా తన వెంట రాగా అక్రూరుని చేత నడపబడుచున్న రథాన్ని ఎక్కి మధురా పట్టణ మార్గాన బయలుదేరాడు కృష్ణుడు. గోపస్త్రీలందరూ మన ప్రియుడు అదే పోతున్నాడు, అదే రథము, అదిగో కృష్ణుని కంఠహారము, వైజయంతిక, ఆ త్రోవయందు గుర్రాల కాలిదుమ్ము చూడండి అంటూ తమ మనస్సులలో పుట్టుచున్న ప్రేమ చేత కృష్ణుడు వెళ్ళు దిక్కునకు ముఖములు కలవారై కనబడినంత దూరం కదలక అలాగే నిలుచొని చూస్తూ ఉన్నారు. ఈ విధంగా బలరాముడు, శ్రీకృష్ణమూర్తి, అక్రూరుడు చాలా దూరం వెళ్ళారు. మిక్కిలి స్వచ్ఛమైన అలల నుండి పుట్టుచున్న చల్లని గాలి కలదియు, పాపములను పోగొట్టునదియు, కవీశ్వరుల చేత సన్మానింపతగినదైన యమునా నదిని చూశారు. కాళిందిని చూసి నిర్మలమైన నీళ్లు త్రావి గట్టున ఉన్న చెట్ల నీడలో రథము మీద బలరామునితో కూడా కృష్ణుడు కూర్చున్నాడు. అప్పుడు అక్రూరుడు వారిద్దరికి నమస్కరించి అనుజ్ఞ తీసుకొని నదిలో దిగి విధిపూర్వకంగా వేద మంత్రాలు జపిస్తూ స్నానం చేశాడు. బుద్ధిమంతుడైన అక్రూరుడు ఆ చల్లని నీటిలో స్నానం చేస్తూ ఉండగా బలరామకృష్ణులు ఆ నీళ్లలో రథమునందు కూర్చున్నట్లుగానే కనిపించారు. వారు ఈ నీళ్లలోకి ఎలా వచ్చారు అని నీళ్లలో నుండి లేచి చూడగా భక్తుల కోరికలు నెరవేర్చినట్టు వారు బయట చెట్టు క్రింద మునుపటి వలనే రథం మీద కూర్చొని వారిగా మరల చూశాడు. అలా చూసి ఆశ్చర్యపడి ఈ రామకృష్ణులను తొలుత రథం మీద చూశాను, పిమ్మట నీళ్ళల్లో చూశాను, ఇప్పుడు తిరిగి మునుపటి రథం మీదనే చూస్తున్నాను. ఈ మహాపురుషులు రెండు చోట్ల ఎలా కనబడుతున్నారు? ఇది నా చిత్త భ్రమచేత అలా అనిపిస్తుందా? జలమునందు ఉండడం ఆశ్చర్యమే కదా. అయినా ఇంకోసారి జలాల్లో చూస్తాను అని నిశ్చయించి నీళ్లలో మునిగాడు. బంధువులను పోషించేవాడు, యాదవులలో గొప్పవాడు అయిన అక్రూరుడు ఆ నది జలాల్లో ఈసారి ఆదిశేషుణ్ణి చూశాడు. ఆ ఆదిశేషువు వ్యాకరణయుక్తంగా మాట్లాడేవాడు, వేయు తలలు కలిగి వెలిగేవాడు, పన్నగాలకు ప్రభువు, దయయందు అభిలాష కలవాడు, శత్రువీరులను జయింప ఇచ్చగలవాడు, నిత్యము సంతోషించేవాడు, రోషము దోషము లేనివాడు, అనేక విశేషములు కలవాడు. నిద్ర గడిచినది మొదలు మరల నిద్రపో వరకు ఏది ప్రకాశించుచున్నదో చతుర్దశ భువనములు పంచమహాభూతములు నష్టమైపోయిన సుషుప్తి యందు నష్టం కాక శేషించి ఏది ఉందో అదే అహము అని పలుకబడే ప్రజ్ఞ, దానికే శేషుడని పేరు. నీలవర్ణమైన వస్త్రంతో కూడుకున్నవాడు, సిద్ధుల చేతను నాగుల చేతను స్తోత్రము చేయబడువాడు అయిన ఆ సర్పరాజును రెప్పవాల్చకుండా చూశాడు. నీలం అనంతత్వాన్ని సూచిస్తుంది. ఇక్కడ అనంతుని ప్రస్తావన జరిగింది. ఆ ఆదిశేషును పాన్పుగా చేసుకొని మధ్య భాగంలో శయనించి ఉన్న సౌందర్య కని అయిన పురుషోత్తముని చూశాడు అక్రూరుడు. ఆ పురుషోత్తముడు అందమైన పసుపు వన్నె పచ్చదనాన్ని ధరించి ఉన్నాడు. మేఘంలో మెరిసే మెరుపు చందంగా వక్షస్థలంలో శ్రీదేవి ఒప్పుతూ ఉన్నది. మకరంద పరిమళానికై ఆవరించుకున్న తుమ్మెదలు విచ్చిపోగా నాభి కమలమందు 4 ముఖములతో బ్రహ్మ ఆడుకుంటున్నాడు. ఆ పురుషోత్తముని కాలి అందెలు వేద నాదాలను ధ్వనిస్తున్నాయి. బ్రహ్మ, రుద్రుడు, సనకుడు, సనందనుడు, సద్బ్రాహ్మణ శ్రేష్ఠులు, దేవతలు మొదలైన వారి చేత కొనియాడబడుతున్నాడు. ఇంకా పురుషోత్తముడు ఎలా ఉన్నాడంటే
రమ్యములైన చిహ్నముల చేత ఒప్పుతూ ఉన్న పాదములు, చీలమండలు, పిక్కలు, మోకాళ్ళు, తొడలు, కటి ప్రదేశం, నాభి, నడుము మొదలైన అవయవములతో ఉన్నాడు. ఆదరంతో చూస్తూ ఉన్నాడు. శ్రీవస్తం, కౌస్తుభం, వనమాల వీని చేత ప్రకాశిస్తున్న విశాలమైన వక్షాన్ని కలిగి ఉన్నాడు. తెల్ల తామరలను పోలిన కన్నులు కలిగి ఉన్నాడు. శంఖ చక్ర ఆదులైన ఆయుధాలను చేత ధరించి ఉన్నాడు. సత్వగుణం చేత ప్రకాశిస్తున్నాడు. జందము, కటిసూత్రము, ముత్యాల సరాలు, భుజకీర్తులు, అందెలు, కడియాలు, మకర కుండలాలు, కిరీటం మొదలైన ఆభరణాలు కలిగి ఉన్నాడు. భక్తజనులను పోషిస్తున్నాడు. అందమైన శిరోభాగాన్ని కలిగి ఉన్నాడు. నీలమేఘ ఛాయతో ఒప్పారుతున్నాడు. శంఖము వంటి కంఠాన్ని కలిగి ఉన్నాడు. దయాగుణం చేత నిండి ఉన్నాడు. ప్రహ్లాద, నారదాదుల చేత కొనియాడబడుతున్నాడు. శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి ఇలా భూమి, ఊర్జ, రుజువు, విద్యాశక్తి, మాయాశక్తి మొదలైన శక్తులచే సేవింపబడుతున్నాడు. అట్టి పరమేశ్వరునికి నమస్కరించి భక్తియు తొట్టుపాటును ఇచ్చుచుండగా డగ్గు కత్తితో ఈ ప్రకారము స్తుతించాడు. ఎవరు? మన అక్రూరుడు స్తుతిస్తున్నాడు. శ్రీ లక్ష్మీదేవి యొక్క మనస్సును అపహరించినవాడా, మంగళకరమైన స్వరూపం కలవాడా, ఓ వీరా, లోక సృష్టికి కారణమైనవాడా, ఓ స్వామి, ప్రళయ సమయంలో సమస్త లోకాలు నశించి సముద్రంలో కలియగా ఆ సముద్రంలో ఆడుకునే పసిబిడ్డ వలె వటపత్రం మీద తేలియాడుచు నారాయణుడు అనే నామాన్ని వహించావు. అప్పుడు నీ నాభి కమలం నుండి సృష్టికర్త అయిన బ్రహ్మ మొట్టమొదట ఉద్భవించాడు. పంచమహాభూతములు, మూల ప్రకృతి, మహాతత్వము, అహంకారము మొదలైన చతుర్దశేంద్రియములు, వాని వృత్తులైన శబ్ద, స్పర్శ, రూపరస గంధాదులను, లోకములు, దానికి కారణభూతులైన బ్రహ్మాది మూర్తులు సచ్చిదానంద నిర్మల పరిపూర్ణమైన నీ విరాట్ దేహమునందే పుట్టి వృద్ధి పొందుతూ లయిస్తూ ఉంటాయి. నీవు జడభావం లేక పరమాత్మ స్వరూపుడవై ఉంటావు. ఇట్టి నీ స్వరూపాన్ని లెస్సగా విచారించి తెలుసుకొనుటకు ఎంతటి బ్రహ్మవేత్తలకైనా సాధ్యము కాదు. అలాంటప్పుడు మాయా సంబంధము చేత ప్రపంచ సృష్టి రూపమైన వినోదమును చేయనట్టి బ్రహ్మ కూడా నీ చిద్విలాస మిట్టిదని నిర్ణయించుటకు కర్త కానే కాడు. విజ్ఞులైన నీ కళాంశజులు నిన్ను దేహేంద్రియాది దేవతలకు సాక్షిగా అంతర్యామిగా గుర్తిస్తారు. సృష్టాది కార్యములయందు బ్రహ్మాదులను నియమించువాడవు నీవే. వేద మార్గాన్ని అనుసరించి నీవు ఇంద్రాది దేవతా ప్రభువుల నామములు వహించి ప్రకాశించిన నిజానికి ఒక్కడివే అయి ఉన్నావు. జ్ఞానిష్ఠులైన కొందరు ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మములను విడిచి అంతర బాహ్యజ్ఞాన దృష్టి చేత అపరోక్షంగా తెలుసుకోదగిన వాడవని అంటారు. మరికొందరు పాంచరాత్ర ఆగమును అనుసరించి భగవత్ సారూప్యాన్ని వహించి ప్రకాశించు ప్రత్యేగాత్మవని అంటారు. కొందరు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులనేది చతుర్వ్యూహ సంగతి చేత నలుగురై ప్రకాశించునట్టి వాడవని అంటారు. ఇదిగాక నిన్ను నారాయణుడని, శివుడనిలా బహువిధాలుగా తలస్తూ ఉంటారు. సర్వ స్వరూప ఎగుడ చేత అలా భావించడంలో లోపమేమీ లేదు. లోకమునందలి నదులన్నీ ఏ వైపుకు పారినా కడపడికి సముద్రం నందే వచ్చి కలిసినట్లుగా ఈ విశేష నామ రూపాదులన్నీ చివరికి నీయందే లయించిపోతాయి. ఒక చంద్రబింబము నీరు నిండిన ఘటములలో ప్రతిఫలించి అనేకములుగా తోచిన విచారిస్తే ఆ బింబ ప్రతిబింబాలకు భేదం లేనట్లుగా నీవు బహురూపాలలో కనబడిన ప్రళయకాలంలో నశింపని రూపంలో ఒంటరి వాడవై ఉంటావు. ఓ స్వామి, నీకు అగ్ని ముఖంగాను, చంద్రుడు, సూర్యుడు రెండు కన్నులుగాను ఉంటారు. నీకు దిక్కులు, చెవులు, భూమి అడుగులు, సముద్రములు కుక్షి, కొండలు నీ ఎముకలు, తీగలు, వృక్షములు నీ రోమములు, గాలియే ప్రాణము, చేతులు, ఇంద్రాదులు, మేఘములు, తల వెంట్రుకలు, ఆకాశము, బొడ్డు, రేయింబవలు, నిమిషములు, బ్రహ్మ గుహ్యము, రేతస్సు, వాన, సర్గము, నడితల, ఈ విధంగా అన్నీ ఒకటిగా కూడగా ఏర్పడిన నీ విరాట్ దేహమునందు ఫలించిన అత్తి చెట్టునందు కానవచ్చే అత్తి పండ్లలోని పురుగుల వలె సకల జీవ సంఘాతంతో కూడిన బ్రహ్మాండములు నిండుకొని ఉంటాయి. నీ రూపం ఇట్టిది అని చెప్పుటకు శక్యము కాదు, పొగడ్తలకు అందనిది. నీవు మత్స్యావతారం ఎత్తి సోమకాసురుని సంవరించి బ్రహ్మకు వేదాలు తెచ్చి ఇచ్చావు. మధు కైటబులను చక్రధారివై చంపావు. కూర్మ అవతారం ఎత్తి మందర పర్వతాన్ని మోసావు.
వర అవతారం ఎత్తి హిరణ్యాక్షును చంపి కోర కొమ్ములతో భూమిని నిలబెట్టావు. నరసింహ అవతారాన్ని ఎత్తి భయంకరుడైన హిరణ్యకశిపుణ్ణి చంపి దేవతల భయాన్ని పోగొట్టావు. వామన అవతారాన్ని ఎత్తి బలిని యాచించి బ్రహ్మాండమంతా నిండేటట్లు దేహాన్ని పెంచావు. పరశురామ అవతారాన్ని ఎత్తి లోకంలోని రాజులందరినీ పలుమార్లు వెతికి సంవరించావు. శ్రీరామావతారం ఎత్తి సీతకై రావణుని సంవరించావు. శ్రీకృష్ణ బలరామ రూపాలను ధరించి క్రూరులైన రాక్షసులను సంవరించావు. బుద్ధావతారం ఎత్తి శత్రు భార్యల మనస్సులను కరిగించినావు. కల్కి అవతారం ఎత్తి గౌరవాన్ని సంపాదించగలవు. ఇట్టి నిన్ను శ్లాఘింప నేను ఏ పాటి వాడను. కలవరం పొందిన మనస్సు కలవాడిని, నేను దుఃఖమును పొందకుండా కాపాడు. ఓ శేషశయన, ఓ శేషశయన, ఓ దయా ఆభరణ, ఓ భక్తజన కల్పవృక్షమా, నీకు పలుమార్లు నమస్కరించెదను, చిత్తగింపుము. ఓ లక్ష్మీనారాయణ, కలల వలె నిత్యములు గాని కొడుకులు, స్నేహితులు, భార్యలు మొదలైన వారి సంయోగములను దాహం చేత నీళ్లను కోరువాడు ఎండమాలను చూసి నీళ్లను భ్రమసినట్లు నిత్యములని తలస్తూ భ్రమిస్తున్నాను. మూఢుడను, వృతా తత్వజ్ఞుడు ఇటువంటి నాకు నీ పాదపద్మ స్థానాన్ని దయతో కటాక్షించు అని తనను స్తోత్రం చేస్తున్న అక్రూరునికి యమునా నది జలాల్లో చతుర్భుజ శంఖ చక్రాది చిహ్నములతో కూడి తన సస్వరూపాన్ని చూపాడు శ్రీకృష్ణుడు. అంతలోని తన పాత్రను పోషించే నటుని వలె అంతర్ధానమయ్యాడు. అక్రూరుడు నీళ్ళలో నుండి బయటకు వచ్చి ఆశ్చర్యపడుతూ రథాన్ని అధిరోహించాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడో తర్వాతి భాగంలో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.